వివరాల్లోకి వెళ్తే ఈవీఎంలను భద్రపరిచిన స్ట్రాంగ్ రూముల వద్ద నిరంతర బందోబస్తుతో పర్యవేక్షించడం జరుగుతుందని జిల్లా ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ చెప్పారు. జిల్లాలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన ఈవీఎంలు భద్రపరిచిన వట్లూరులోని సిఆర్ఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన ఈవీఎంల స్ట్రాంగ్ రూములను మంగళవారం జిల్లా ఎస్పీ మేరీ ప్రశాంత్తో కలిసి జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ సంయుక్తంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈవీఎంల భద్రతపై అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని అన్నారు. ఈవీఎంలకు కేంద్ర రాష్ట్ర సివిల్ పోలీసులతో 3 అంచెల భద్రత కల్పించడం జరిగిందని చెప్పారు. స్ట్రాంగ్ రూములకు ఉన్న తలుపులకు వేసిన తాళాలను, వాటికున్న సేళ్లను, అన్ని చోట్ల సీసీ కెమెరాల పనితీరును వారు క్షుణ్ణంగా పరిశీలించారు. 3 అంచెలు గల కేంద్ర పోలీస్ బలగాల గార్డును, జిల్లా ఆర్మ్డ్ సివిల్ పోలీస్ బందోబస్తును పరిశీలించారు. అనధికార వ్యక్తులను స్ట్రాంగ్ రూమ్లో ఉన్న ప్రాంతంలోకి ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించరాదని అన్నారు. స్ట్రాంగ్ రూమ్ ప్రాంగణంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాన్ని నో ఫ్లై జోన్గా ప్రకటించడం జరిగిందని తెలిపారు. జిల్లా ఎస్పీ మేరీ ప్రశాంతి మాట్లాడుతూ ఓట్ల లెక్కింపు రోజు వరకు స్ట్రాంగ్ రూములకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయడం జరిగిందని అన్నారు. ఎటువంటి సమన్వయ లోపం రానివ్వకుండా ప్రత్యేక పోలీసు అధికారుల పర్యవేక్షణలో స్ట్రాంగ్ రూముల భద్రతను పర్యవేక్షించడం జరుగుతుందని తెలిపారు. వీరి వెంట కైకలూరు, ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులు కె భాస్కర్, ఎం మొక్కంటి, పలువురు పోలీసు అధికారులు ఉన్నారు.